హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చేపశనని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక పావు కేజీ చేపశనని శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసి పెట్టుకున్న చేపశనని ఇందులో వేసి కదపకుండా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత జాగ్రత్తగా మరొక వైపుకి టర్న్ చేసుకొని ఈ విధంగా రెండో వైపుకి తిప్పుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మరొకసారి రెండో వైపుకి తిప్పుకోవాలి. జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మాడిపోకుండా జాగ్రత్తగా కదుపుతూ కుక్ చేసుకోవాలి. చేపశన బాగా ఉడికిన తర్వాత దీనిని గరిటెతోని ఈ విధంగా ముక్కలుగా చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి మరొకసారి అంతా కలిసేలా బాగా గరిటెతో మ్యాష్ చేసుకుంటూ కలుపుకొని మూత పెట్టి మరొక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ చేపశన ఫ్రై రెడీ. ఇది హెల్త్కి చాలా మంచిది. వేడిది ఇలానే తినేవచ్చు, లేదా రైస్తోనైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.